ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫోన్ చూస్తూ భోజనం తింటున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశకు చెందుతాడు? చూడండి, ఈ స్టేట్మెంట్ చూస్తుంటే మన హౌసెస్లో పిల్లలు ఫోన్ లేకుండా భోజనం చేయట్లేదు. మరి ఇలాంటి పిల్లలు కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందుతారు అని క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మనం ఆప్షన్ చూసినట్లయితే మొదటి ఆప్షన్ అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి, రెండవది మంచి బాలుని నీతి, మూడవది సహజ సంతోషం అనుసరణ సాధనోపయోగ దశ, నాలుగవది విధేయత శిక్ష ఓరియంటేషన్. మరి దీనికి షూటబుల్ ఆన్సరు రెండవ దశ, సహజ సంతోషం అనుసరణ సాధనోపయోగ దశ. ఈ దశలో పిల్లలు స్వలాభం లేకుండా ఏ పని చేయరు. ఇక్కడ ఫోన్ అనే స్వలాభాన్ని ఆశించి పిల్లలు భోజనం చేయడం అనేది జరుగుతుంది.